తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరసన తెలుపుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు తమ విధులు బహిష్కరించి రెండవ రోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో 574 మంది ఆశా వర్కర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశా వర్కర్లపై ప్రభుత్వ అధికారులు విపరీతమైన పని భారాన్ని మోపుతున్నారని ఆశా కార్యకర్త ప్రమీల ఆరోపించారు. సర్వేల పేరుతో విచ్చలవిడిగా పనులు చేయించుకుంటున్నారని, పని భారాన్ని తగ్గించాలన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, పక్క రాష్ట్రంలో లాగా ఫిక్స్డ్ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. తక్షణమే డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పనికి తగ్గ పారితోషికం అంటూ పారితోషికం లేని పనులు కూడా చేయిస్తూ ఉన్నారు. కాబట్టి పారితోషికం లేని పనులు చెయ్యము అని ఈరోజు నిన్న ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు లెప్రసీ సర్వేకు ₹1 ఇవ్వరు, కంటి వెలుగుకు ₹1 ఇవ్వరు, కానీ పారితోషికము పనికి తగ్గ పారితోషికానికి డబ్బులు ఇస్తామంటున్నారు. కాబట్టి ఆ పద్ధతులు ఇవ్వడం లేదు. 5 కాన్పులైనా 1 కాన్పుకే డబ్బులు ఇస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి పనికి తగ్గ పారితోషికం కాదు, ఫిక్స్డ్ వేతనం కావాలి. 26,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అదేవిధంగా హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.